ఈరోజు వీడియోలో 30,000 రూపీస్‌లో ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. ప్రెజెంట్ మనకి 30,000 రూపీస్‌లో చాలా మొబైల్స్ ఉన్నాయి. వీటిలో 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. దీంట్లో గేమింగు, డిస్‌ప్లే, కెమెరా, పర్ఫార్మెన్సు అన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు నేను చెప్పే 5 మొబైల్స్‌లో కూడా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్‌దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి పోకో నుంచి. ఇది పోకో ఎక్స్7 ప్రో. మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5K 120 హెర్ట్జ్ ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే వస్తుంది. ఇది కర్వ్ డిస్‌ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్‌ప్లే. ఈ డిస్‌ప్లే ఉండడం వల్ల మెయిన్‌గా గేమింగ్ ఆడే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా దీంట్లో గేమింగ్ సంబంధించిన ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఇది గేమింగ్ ఆడే వాళ్ళకి దాంతో పాటు ఏదైనా మూవీస్ కానీ, వీడియోస్ ఎక్కువ చూసే వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఈ ఫ్లాట్ డిస్‌ప్లే ఉండడం వల్ల. దీంట్లో మనకు బ్రైట్‌నెస్ వచ్చేసి 3200 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్రైట్‌నెస్ కూడా ఎక్కువగానే వస్తుంది. దాంతో పాటు దీంట్లో డిస్‌ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వస్తుంది. ఫ్రంట్ డిస్‌ప్లే కూడా మనకు స్ట్రాంగ్ ప్రొటెక్షన్‌తోనే వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంది. దీంట్లో డిస్‌ప్లే సైజ్ గానీ, 1.5K రిజల్యూషను, బ్రైట్‌నెస్సు, దాంతో పాటు ప్రొటెక్షను. ఓవరాల్ ఈ బడ్జెట్‌లో ఒక మంచి డిస్‌ప్లే అని చెప్పొచ్చు. డిస్‌ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. దీంట్లో మనకు కెమెరా అనేది మనకి మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. ఇది మనకు సోనీ కెమెరా మెయిన్ సెన్సార్. ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అన్ని కూడా డీసెంట్‌గా వస్తాయి. మరీ అంత సూపర్ అని చెప్పలేము కానీ ఈ బడ్జెట్‌లో ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. దీంట్లో మెయిన్ కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ ఈ ప్రాసెసరే. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఈ ప్రాసెసర్ మీడియాటెక్ నుంచి ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా గేమింగ్ ఆడే వాళ్ళకి ఒక మంచి ప్రాసెసర్ ఇది. దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు ఆటోమేటిక్‌గా ఇది కూల్ చేస్తుంది. దాంతో పాటు కొన్ని గేమింగ్ సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో మనకు వైల్డ్ బూస్ట్ 3.0తో వస్తుంది. దీంట్లో మనకు కొద్దిగా అడిషనల్ గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఓవరాల్ గేమింగ్ ఆడే వాళ్ళకి ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ పోకో ఎక్స్7 ప్రో. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు ప్రెజెంట్ ఇండియాలోనే హైయెస్ట్ బ్యాటరీతో వస్తుంది. ఇది మనకు 6550 ఎంఏహెచ్ వస్తుంది బ్యాటరీ. దాంతోపాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ప్రెజెంట్ మనకి వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు. ఇదే మనకు హైయెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 6550 ఎంఏహెచ్. ఈజీగా మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ అన్నా కూడా ఒక ఫుల్ డే అనేది వస్తుంది బ్యాటరీ. ఇది చాలా ప్లస్ పాయింట్ ఈ మొబైల్‌లో నా బ్యాటరీ లైఫ్ అనేది. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో వస్తుంది. మొత్తం మనకు డబుల్ స్పీకర్ వస్తుంది. అది కూడా డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ప్లస్ డాల్బీ అట్మాస్ ఒక మంచి కాంబినేషన్ ఇది. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. మనకి వాటర్‌లో ఉన్న వాటర్‌లో తడిచినా కూడా మొబైల్‌కి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది కూడా ఒక చాలా ప్లస్ పాయింట్ ఈ మొబైల్‌లోన. ఇవే ఈ పోకో ఎక్స్7 ప్రో ఉన్న ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 GB ర్యామ్ ప్లస్ 256 GB వచ్చేసి రూ. 27,000 పెట్టినారు. రూ. 2,000 క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డ్ వాడితే మనకు జస్ట్ రూ. 25,000 వస్తుంది. ఈ రూ. 25,000లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఈ పోకో ఎక్స్7 ప్రో 5. సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్మీ నుంచి. ఇది రియల్మీ GT60. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K ఎల్టీపీఓ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. మీరు ఒకవేళ ఒక మంచి కర్వ్ డిస్‌ప్లే కావాలనుకుంటే ఈ మొబైల్ ఒక మంచి ఆప్షనే. దాంతో పాటు దీంట్లో 6000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. ఈ బడ్జెట్‌లో బ్రైట్‌నెస్ ఎక్కువ ఉన్న మొబైల్ అంటే ఇదే మనకు ఈ రియల్మీ GT60. బ్రైట్‌నెస్ కూడా ఎక్కువ వస్తుంది. దాంతో పాటు దీంట్లో డిస్‌ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ యూజ్ చేసినారు. ఫ్రంట్ డిస్‌ప్లే అనేది మనకు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఒకవేళ పొరపాటున మొబైల్ కింద పడినా కూడా అంత ఈజీగా అయితే పగలదు. ఈ బడ్జెట్‌లో ఒక మంచి కర్వ్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు ఈ రియల్మీ GT60. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 600 సెన్సారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో మనకు మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. ఇది సోనీ సెన్సార్ కాబట్టి ఫోటోస్, వీడియోస్ అన్నీ కూడా మనకు చాలా బాగా వస్తాయి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు దీంట్లోన. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి
స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసరు. ఈ బడ్జెట్‌లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా, జనరల్ యూజ్‌కి గూడా ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ స్నాప్‌డ్రాగన్ నుంచి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. 120 వాట్స్. దాంతో పాటు బ్యాటరీ లైఫ్ కూడా బానే ఉంది. దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో వస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవే ఈ రియల్‌మీ జీటీ 60లో ఉన్న ఫీచర్స్. ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో ఒక మంచి ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా మీరు కర్వ్ డిస్ప్లే ఉండాలా, దాంతో పాటు బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా బాగుండాలంటే ఈ రియల్‌మీ జీటీ 60 ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 జీబీ ర్యామ్ 128 వచ్చేసి 29,440 రూపీస్ ఉంది. 8 జీబీ ర్యామ్ 256 వచ్చేసి 28,998 ఉంది. మనది 8 జీబీ ర్యామ్ 256 ప్రైస్ అనేది తక్కువ ఉంది. మీరు ఈ మొబైల్ కొనేటప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసి కొనుక్కోండి. 8 జీబీ ర్యామ్ 128 మాత్రం తీసుకోవద్దండి. ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. మనకు 256 జీబీ ఇంకా ప్రైస్ అనేది తక్కువ ఉంది. దాంతో పాటు మనకు 8 జీబీ ర్యామ్ 256 జీబీ మీద రూ. 3000 కూపన్ ఆఫర్ కూడా ఇచ్చినారు. అంటే మీరు క్రెడిట్ కార్డ్ అవన్నీ వాడాల్సిన లేదు. డైరెక్ట్‌గా మీరు అమెజాన్‌లోకెళ్ళి కింద కూపన్ ఉంటది. ఆ కూపన్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మనకు రూ. 3000 తగ్గుతుంది. అప్పుడు జస్ట్ మనకు 26,000 రూపీస్‌కి వస్తుంది. రూ. 26,000కి బడ్జెట్‌లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇదొచ్చేసి వన్‌ప్లస్ నుంచి. ఇదొచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ 4. దీంట్లో కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి. మెయిన్‌గా దీంట్లో బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మొత్తం మనకు మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది. దాంతో పాటు బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఈ మొబైల్‌లో బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.74 ఇంచెస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే వస్తుంది. డిస్‌ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. దీంట్లో బ్రైట్‌నెస్, కలర్స్ ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్‌ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సార్. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా 16 ఎంపీ వస్తుంది. దీంట్లో మనకు కెమెరాస్ మరి అంత సూపర్ అని చెప్పలేము గానీ ఒక మంచి డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు ఈ వన్‌ప్లస్ నార్డ్ 4లో. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3. ఇది మనకు స్నాప్‌డ్రాగన్ నుంచి ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్‌లో మనకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా లేదంటే జనరల్ యూజ్‌గా అయినా కూడా బానే ఉంటుంది ఈ ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ప్లస్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఈ మొబైల్ అయితే వాటర్ ప్రూఫ్ కాదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవే మనకి వన్‌ప్లస్ నార్డ్ 4లో ఉన్న ఫీచర్స్. ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. సేమ్ మనకు రియల్‌మీ జీటీ 60 ఎలా ఉంటుందో సేమ్ మనకు ఆల్మోస్ట్ అదే ఫీచర్స్‌తోనే వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే డిస్‌ప్లే అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ కర్వ్ డిస్‌ప్లే వద్దనుకుంటే ఈ వన్‌ప్లస్ నార్డ్ 4 తీసుకోండి. లేదు మీకు ఈ బడ్జెట్‌లో కర్వ్ డిస్‌ప్లే కావాలంటే రియల్‌మీ జీటీ 60 తీసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 29,000 రూపీస్ ఉంది ప్రెజెంటు. దాంతో పాటు రూ. 4,000 క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే మనకు రూ. 4,000 తగ్గుతుంది. అప్పుడు జస్ట్ మనకు 25,000 రూపీస్‌కి వస్తుంది. ఈ రూ. 25,000లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఈ వన్‌ప్లస్ నార్డ్ 4. నెక్స్ట్ ఫోర్త్ మొబైల్ గురించి మాట్లాడితే ఇదొచ్చేసి రియల్‌మీ నుంచి. ఇదొచ్చేసి రియల్‌మీ 14 ప్రో ప్లస్. మనకు రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మెయిన్‌గా దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ బడ్జెట్‌లో ఉన్న ఏకైక క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే మొబైల్ ఇది. మనకి 30,000 రూపీస్‌లో వేరే ఏ మొబైల్‌లో లేదు. ఇది మనకు క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే వస్తుంది. అంటే మనకి ఇది ఫుల్ కర్వ్డ్ అయితే కాదు. క్వాడ్ కర్వ్డ్. మొత్తం మనకు 4 వైపులా లైట్‌గా ఎడ్జ్ ఉంటుంది. సేమ్ మనకు వన్‌ప్లస్ 13 గానీ లేకుంటే ఐక్యూ 13 ఇప్పుడొచ్చే అన్ని ఫ్లాగ్‌షిప్ మొబైల్‌లో కూడా క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే వస్తుంది. ఇది కూడా మనకు క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేనే. డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్స్ కెమెరా. ఈ 30,000 రూపీస్‌లో ఒక మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. ఈ రియల్‌మీ 14 ప్రో ప్లస్. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 896 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ సెన్సార్ మనకు మంచి ఫ్లాగ్‌షిప్ కెమెరా ఇది సోనీ నుంచి. దీంట్లో ఫోటోస్ గానీ, వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి. సెకండ్ వచ్చేసి 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సారు. ఇది కూడా మనకు ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి పెరిస్కోపిక్ సెన్సారు. ఇది మెయిన్‌గా మీరు ఏదైనా జూమ్ చేసి ఫోటో తీసినప్పుడు దాంతో పాటు పోర్ట్రేట్ మోడ్‌లో జూమింగ్‌లో మంచి ఫోటో తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో సెకండ్ కెమెరా మాత్రం చాలా బాగుంటుంది. ఈ పెరిస్కోపిక్ లెన్స్. దాంతో పాటు దీంట్లో మనకు 3xలో మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. థర్డ్ కెమెరా వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఇది మనకు యావరేజ్‌గానే ఉంటుంది. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ ఈ 2 కెమెరాలు చాలా బాగుంటాయి. సెల్ఫీ కెమెరా వచ్చేసి
32 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. మీరు ఈ 30,000 రూపాయల్లో ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే ఈ రియల్‌మీ 14 ప్రో ప్లస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇంక వేరే ఆప్షన్స్ కూడా లేవు. అంత మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు ఈ 14 ప్రో ప్లస్‌లో. నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3. ఇది పర్ఫార్మెన్స్ మాత్రం యావరేజ్ ఉంటుంది. ఇదే బడ్జెట్‌లో ఇంకా మనకు పవర్ ప్రాసెసర్ కూడా వస్తున్నాయి. ఇది మాత్రం ప్రాసెసర్ యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనకు IP69 వాటర్ రేటింగ్‌తో కూడా వస్తుంది. మనకు ఒకవేళ వాటర్‌లో పడినా, వాటర్‌లో తడిసినా కూడా మొబైల్ ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది IP69 రేటింగు. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మెయిన్‌గా డిస్‌ప్లే బాగుంది. క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే. దాంతో పాటు కెమెరాస్ గానీ, వాటర్ ప్రూఫ్, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ తప్ప మనకి మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 జీబీ ర్యామ్ 128 వచ్చేసి రూ. 30,000 పెట్టినారు. రూ. 2,000 క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు క్రెడిట్ కార్డ్ వాడితే మనకు రూ. 28,000 వస్తుంది. ఈ బడ్జెట్‌లో ఒక మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వివో నుంచి. ఇది వచ్చేసి వివో T3 అల్ట్రా. దీంట్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే మనకు చాలా బాగుంటుంది ఇది. 1.5K రిజల్యూషన్, 6.78 ఇంచెస్. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు దీంట్లో బ్రైట్‌నెస్ కూడా 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన కెమెరాస్ వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ IMX 921 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మాత్రం సోనీ నుంచి ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. దీంట్లో ఫోటోస్, వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఇది మనకు యావరేజ్‌గానే ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి ఇది కూడా మనకు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దీంట్లో కెమెరాస్ కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9200 ప్లస్. ప్రెజెంట్ మనకి 30,000 రూపీస్‌లో మోస్ట్ పవర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు. ఇదే మనకు హైయెస్ట్ అండ్ బెస్ట్ ప్రాసెసర్ ఈ 30,000 రూపీస్‌లో. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా కూడా పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5500 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP68 వాటర్ రేటింగ్‌తో కూడా వస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫీచరే. ఓవరాల్ మనకి 30,000 రూపీస్‌లో ఒక మంచి ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇవే మనకు ఈ 30,000 రూపీస్‌లో ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్. మీకు ఒకవేళ ఈ బడ్జెట్‌లో హై పర్ఫార్మెన్స్ ఆల్ రౌండర్ మొబైల్ కావాలనుకుంటే వివో T3 అల్ట్రాలో ఓవరాల్ వచ్చేసి అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. డిస్‌ప్లే బాగుంది, కెమెరా, బ్యాటరీ అన్నీ కూడా మనకు బాగున్నాయి. నెక్స్ట్ మీరు ఒకవేళ మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటే రియల్‌మీ 14 ప్రో ప్లస్ తీసుకోండి. దాంతో పాటు మీరు ఒకవేళ మెయిన్‌గా గేమింగ్ ఆడడానికి ఇంకా మనకు ఫ్లాట్ డిస్ప్లే మొబైల్ కావాలనుకుంటే పోకో X7 ప్రో తీసుకోండి. దాంట్లో మనకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. దాంతో పాటు ఫ్లాట్ డిస్ప్లే ఉంది కాబట్టి మనకు గేమింగ్ ఇంకా బెటర్ ఉంటుంది దాంట్లోన. నెక్స్ట్ మీకు ఒకవేళ కర్వ్ డిస్ప్లే ఉండాలా, దాంతో పాటు మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే రియల్‌మీ GT60 కూడా ఒక మంచి ఆప్షనే. ప్రెజెంట్ మనకి 30,000 రూపీస్‌లో ఇవి 5 కూడా టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. మీరు 5 మొబైల్‌లో ఏది తీసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇందులో మన సబ్స్క్రైబ్ కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్